గట్టు దినేష్ కుటుంబంతో పాటు పలువురిని పరామర్శించిన రావుల. ఇటీవల ఉన్నత చదువుల కోసం యునైటెడ్ స్టేట్స్ వెళ్లి మరణించిన గట్టు దినేష్ తల్లిదండ్రులు గట్టు లావణ్య వెంకన్న దంపతులను కుటుంబ సభ్యులను పరామర్శించి తీవ్ర సంతాపం తెలిపిన రావుల చంద్రశేఖర్ రెడ్డి. ఏకైక కుమారుణ్ణి కోల్పోవడం దురదృష్టకరమని, ఆ లోటు పూడ్చలేనిది అని ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు మనోనిబ్బరంతో ఉండాలని, ఇంకా ఏమైనా అమెరికాలో ఫార్మాలిటీస్ ఉన్న తాను సహాయపడతానని రావుల అన్నారు. అనంతరం పోల్ శెట్టి బ్రదర్స్ అమ్మ సులోచనమ్మ మరణం పట్ల సంతాపం తెలిపి పరామర్శించారు. గంధం బాలపీరు చెల్లెలు బాలకృష్ణమ్మ మృతి నన్ను బాధించిందని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మాజీ సర్పంచ్ రాజశేఖర్ గౌడ్ అబ్బాయి రేవంత్ గౌడ్ ప్రమాదానికి గురైన విషయానికి తెలుసుకున్న రావుల వారిని కూడా పరామర్శించారు. రావుల చంద్రశేఖరరెడ్డి వెంట జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, పాకనాటి కృష్ణ, బీచుపల్లి యాదవ్, నందిమల్ల రమేష్, ఎండి గౌస్, సయ్యద్ జమీల్, ఫజల్ ఖాదర్, బాలు నాయుడు, గంధం నాగరాజు, మాజీ కౌన్సిలర్ ఇందిరమ్మ తదితరులు ఉన్నారు.